MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. శ్రీ మహావిష్ణువు చేతిలో సుదర్శన చక్రం ఉంటుంది, గుర్తుందా? అలానే మోస్ట్ పవర్ఫుల్ వెపన్ భారత్ చేతిలో ఉంది. ఇప్పుడు ఇదే సుదర్శన చక్రాన్ని పాకిస్తాన్ పై ప్రయోగించింది భారత్. పాక్ నుండి వచ్చిన మిజైళ్లు, డ్రోన్లని తుత్తునీయలు చేయడంతో పాటు లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని ధ్వంసం చేసింది భారత్. సో ఈ డ్రోన్లో మిజైల్స్ దాడులతో సరిహద్దులు దద్దరిల్లిపోతున్నాయి. ఆపరేషన్ సింధూర్తో ఉడికిపోతున్న పాకిస్తాన్ నిన్న రాత్రి భారత్ పై మిసైల్స్, డ్రోన్లతో దాడులు చేసింది. ఉత్తర పశ్చిమ భారతదేశంలోని 15 సైనిక స్థావరాలని పాక్ టార్గెట్ చేసింది. డ్రోన్లు, క్షిపణుల్ని ప్రయోగించింది పాకిస్తాన్. ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్, వైమానిక రక్షణ వ్యవస్థలతో ఈ దాడుల్ని ఇండియా సమర్థవంతంగా తిప్పికొట్టింది. S-400 అలియాస్ సుదర్శన చక్ర మిజైల్స్ తో ఈ దాడుల్ని చిత్తు చేసింది. ఇప్పుడు భారత చేతిలో సుదర్శన చక్రం ఉంది. పాకిస్తాన్ ఎంత అత్యాధునిక క్షిపణులు ప్రయోగించినా వాటిని తుత్తునీయలు చేసే సామర్థ్యం ఈ సుదర్శన చక్రం సొంతం. ఈ సుదర్శన చక్రాల అసలు పేరు S-400 యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్. వీటిని మనం రష్యా నుండి కొన్నాం. పాక్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లని ఇదే కూల్చేసింది. అత్యంత శక్తివంతమైన ఆయుధ వ్యవస్థ S-400. S-400 స్పెషాలిటీ ఏంటో చూద్దాం. S-400 మొబైల్ మిసైల్ వ్యవస్థ ప్రత్యర్థుల జామింగ్ సిస్టమ్ ని తట్టుకోగలదు. యుద్ధ విమానాలు, డ్రోన్లు, క్రూజ్, బాలిస్టిక్ క్షిపణులు అత్యంత ఖచ్చితత్వంతో నేలకూలుస్తుంది. భారత్ దగ్గర 3 S-400 వ్యవస్థలున్నాయి. పంజాబ్, రాజస్థాన్లలో ఒక్కో వ్యవస్థ మోహరింపు ఉంది. ఈశాన్య రాష్ట్రాల్లో మరో వ్యవస్థ మోహరించింది. ఇక S-400 మిసైల్స్ పరిధి 40 నుంచి 400 కిలోమీటర్లు. దీనిలో ఉండే అత్యాధునిక ఫీచర్లను ఇప్పుడు చూద్దాం. S-400 మిసైల్ చేరుకోగలిగిన ఎత్తు 30 కిలోమీటర్లు. ఒకేసారి కన్నేసి ఉంచగలిగిన లక్ష్యాలు 300. ఏకకాలంలో 36 లక్ష్యాలని ఒకేసారి ధ్వంసం చేయగలదు S-400. సో ఎంత పవర్ఫుల్లో మీరు ఆలోచించవచ్చు. S-400లో 4 రకాల క్షిపణులు ఉన్నాయి. 40 N6E పరిధి 400 కిలోమీటర్లు ఉంటుంది. 48 N6E3 పరిధి 250 కిలోమీటర్లు ఉంటుంది. 9M96E2 పరిధి 120 కిలోమీటర్లు ఉంటుంది. 9M96E పరిధి 40 కిలోమీటర్లు ఉంటుంది. ఒకవేళ మన టార్గెట్ 40 కిలోమీటర్ల రీచ్లో ఉంటే 9M96Eని వాడచ్చు. అలా కాకుండా 400 ఎబోవ్ గనక ఉంటే మనం 40 N6E పరిధిలో ఉన్నటువంటి ఈ క్షిపణిని ఉపయోగించవచ్చు. S-400లో ఉన్న 4 రకాల క్షిపణుల గురించి మీకు వివరిస్తున్నాం. సో ఎందుకు S-400 ఇంత స్పెషల్, ఇంత పవర్ఫుల్ వెపన్ వివరించడానికి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా సిద్ధంగా ఉన్నారు లైవ్లో. సో మహాత్మా, మన దగ్గర రఫేల్ జెట్ విమానాలు ఉన్నాయి, అలానే మిగ్ ఉన్నాయి, కానీ S-400 మాత్రం చాలా స్పెషల్ అని చెప్తూ ఉంటాం. మన యుద్ధ నౌకల్లో ఇది ఎందుకు, లేదా యుద్ధ క్షిపణుల్లో ఇది ఎందుకు చాలా ప్రత్యేకం అంటే ఏం చెప్తారు? యుద్ధం అన్న తర్వాత అంటే ఒక దేశం అటాక్ చేసే క్యాపబిలిటీతో పాటుగా డిఫెండ్ చేసుకునే క్యాపబిలిటీస్ని కూడా తయారు చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే శత్రు దేశం మన మీదకి దాడికి పాల్పడ్డప్పుడు ఆ దాడి నుంచి తప్పించుకోవడమా, లేకపోతే ఆ దాడి జరగకుండా నివారించడమా అన్నది కూడా చాలా ముఖ్యమైన అంశం. అంటే ఏ యుద్ధంలోనైనా ఎక్కడైనా సరే అటాక్ ఎంత కీలకమైనదో డిఫెన్స్ కూడా అంత కీలకమైనది. S-400 అనేది డిఫెండ్ చేస్తూనే ఎట్ ద సేమ్ టైం అటాక్ చేయగలిగిన 2 క్యాపబిలిటీస్ని కలిగిన ఒక యాంటీ మిసైల్ సిస్టమ్ ఇది. ఇప్పుడు పాకిస్తాన్ మన భారతదేశం మీద ఏదైనా నగరం మీద కానీ ఎక్కడైనా వాళ్ళు మిసైళ్లు ప్రయోగించినా, లేదా ఫైటర్ జెట్స్ ద్వారా వచ్చినా, మొత్తంగా గగనతలం మీద నుంచి వచ్చి అటాక్ చేసే ప్రయత్నం ఏది చేసినా సరే ఈ S-400 వాటిని డిటెక్ట్ చేయగలుగుతుంది. అంటే 400 నుంచి 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం డిటెక్ట్ చేసి వాటిని టార్గెట్ చేసి నిర్వీర్యం చేయవచ్చు. అంటే పాక్ ఒకవేళ ఏ మిసైల్ ప్రయోగించినా సరే అది భారత భూభాగం మీదకి చేరకముందే దాన్ని డ్యామేజ్ చేసి, ధ్వంసం చేసి నిర్వీర్యం చేస్తుంది. ఈరోజు జరిగింది కూడా అదే. ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ భారత్లోనే అనేక నగరాలను టార్గెట్ చేసింది. అవంతిపురా నుంచి మొదలుపెట్టి భుజ్ వరకు మనం ఇక్కడ జాబితా కూడా చూడొచ్చు. శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కపుర్తలా, జలంధర్, ఇలా మొత్తంగా చూసుకుంటే దాదాపు ఒక 15 ప్రాంతాలను టార్గెట్ చేసింది. పాకిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న నగరాలు ఇవన్నీ కూడా. అందులో అమృత్సర్ అయితే అత్యంత సమీపంగా బార్డర్కి దగ్గరగా, వాఘా బార్డర్కి సమీపంగా అమృత్సర్ ఉంటుంది. సో ఈ అన్ని ప్రాంతాల మీద మిసైళ్లను ప్రయోగించింది. కానీ ఆ మిసైళ్ళు హిట్ చేయకముందే ఈ S-400 డిఫెన్స్ సిస్టమ్
యాంటీ మిసైల్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనేది వాటన్నింటినీ కూడా హిట్ చేసి నిర్వీర్యం చేసింది. దాంతో అవి గాల్లోనే ధ్వంసమైపోవడంతో వాటి శకలాలన్నీ కూడా కింద పడ్డాయి. పొలాల్లో పడ్డ ఆ శకలాలన్నింటినీ రైతులు పోలీసులకు, డిఫెన్స్ అధికారులకు సమాచారం ఇస్తే వాటిని తీసుకుని వెళ్ళి ప్రస్తుతం విశ్లేషిస్తున్నారు. అవి పాక్ మేడ, పాకిస్తాన్ ఇతర దేశాల నుంచి తెప్పించుకుని భారత్ మీదకి ప్రయోగించిందా, ఇవన్నీ కూడా అంతర్జాతీయ సమాజం ముందు చాటి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి సాక్ష్యాలుగా ఉపయోగపడతాయి. కాబట్టి వాటన్నిటిని కూడా సమకూర్చి ఎవిడెన్సెస్ అన్నింటినీ కలెక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇలా S-400 అన్నది పాక్ ప్రయత్నాలను తిప్పికొట్టడంలోనూ వాళ్ళ మిసైళ్లను గాల్లోనే ధ్వంసం చేయడంలోనూ ఉపయోగపడింది. దాంట్లో 360 డిగ్రీ రాడార్ వ్యవస్థ ఉంటుంది. అది అంటే ఒక డైరెక్షన్లోనే కాదు, 360 డిగ్రీలు. అంటే అది S-400 యాంటీ క్షిపణి వ్యవస్థని పెట్టిన చోట నుంచి 360 డిగ్రీల్లోనూ 600 కిలోమీటర్ల రేడియస్ వరకు స్కాన్ చేస్తూ ఏవైనా ఆబ్జెక్ట్స్ గాల్లో నుంచి భారత్లో విధ్వంసం సృష్టించేందుకు వస్తుంటే వాటిని ఐడెంటిఫై చేయడం. అండ్ దాంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే ఏకకాలంలో 36 లక్ష్యాలను కూడా ఛేదించగలుగుతుంది. అలాగే 2 మిసైళ్లను సైతం దాని నుంచి ఏకకాలంలో ప్రయోగించి ఒకే టార్గెట్ని రీచ్ చేయవచ్చు. సో ఇన్ని ప్రత్యేకతలన్నీ దానికి ఉన్నాయి. ఒకవైపు మనం చూస్తుంటే కనుక ఇజ్రాయెల్కి ఐరన్ డోమ్ అన్న వ్యవస్థ ఉంది. ఆ దేశానికి చుట్టూ శత్రు దేశాలే నిత్యం ఆ దేశంతో ఘర్షణ పడుతూ ఉంటాయి. ఎన్ని మిసైళ్లు ప్రయోగించినా ఐరన్ డోమ్ వ్యవస్థ ప్రొటెక్ట్ చేస్తూ ఆ దేశానికి ఏం నష్టం కలగకుండా చూస్తుంది అని మనం వార్తల్లో వింటుంటాం. దాదాపు ఆ ఐరన్ డోమ్ వ్యవస్థకి సమానమైన సామర్థ్యం కలిగిందే ఈ S-400 యాంటీ క్షిపణి వ్యవస్థ. సో ఆ కారణంగానే భారత్ పాక్ ప్రయోగించిన మిసైళ్ల దాడి నుంచి తనను తాను రక్షించుకోగలిగింది. అండ్ ఆ తర్వాత పాక్కి బుద్ధి చెప్పాలి కాబట్టి పాక్ సూసైడ్ డ్రోన్స్, బెంగళూరులో తయారైన ఒక రకం సూసైడ్ డ్రోన్స్ని ప్రయోగించి పాకిస్తాన్లో అనేక నగరాల మీద వరుసగా దాడులకు పాల్పడింది. అయితే భారత్ చేపట్టిన ఈ దాడులు కేవలం అక్కడున్న మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్స్ మాత్రమే టార్గెట్ చేసింది. సివిలియన్స్కి ఎక్కడా నష్టం కలగకూడదు. భారత్ ఎప్పుడూ కూడా ఒక యుద్ధ నీతిని అనుసరిస్తూ ఉంటుంది. పాక్ చేపట్టే చర్యలకు కౌంటర్ యాక్షన్ మాత్రమే ఉంటుంది తప్ప భారత్ వైపు నుంచి ఎప్పుడూ కూడా కవ్వింపు చర్యలు లేవు. ఇప్పుడు పహల్గామ్ దాడి ద్వారా పాకే యుద్ధాన్ని ఒక రకంగా మొదలుపెట్టిందని చెప్పవచ్చు. దానికి రిటాలియేషన్గా ఆపరేషన్ సింధూర్, వాళ్ళు మళ్ళీ దాన్ని తమ మీద జరిగిన దాడిగా భావిస్తూ ఈ మిసైల్ దాడికి పాల్పడటంతో భారత్ ఇప్పుడు డ్రోన్లతోటి ప్రతి దాడికి పాల్పడింది. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. MDH